అందరూ తల్లిదండ్రులేగా. పేరెంటింగ్ గురించి నాకు చెప్పడానికి ఎవరికీ లేనంత గొప్ప అర్హత ఉంది. అదేంటంటే నేను 6వ క్లాస్ ఒకసారి ఫెయిల్ అయ్యాను, 5వ క్లాస్ ఒకసారి ఫెయిల్ అయ్యాను. నాగేశ్వరరావు చెప్పాడు, మీకు పేరెంట్కి కావాల్సిన ముఖ్యమైన లక్షణం నవ్వుతూ ఉంటాం అని. ఏంటి మీ ప్రాబ్లమ్స్, ఎందుకంత సీరియస్గా ఉన్నారు, ఎందుకంత సీరియస్గా ఉన్నారు అని అడిగాను. ఏ పేరెంట్ అయితే సీరియస్గా ఉంటాడో వాళ్ళ పిల్లలు జీవితంలో పైకి రారు. చిన్న ఉదాహరణ, అమ్మ ఫోన్ మానేయండి. మీ పిల్లలు చూస్తూ ఉండగా మీరు మీ పేరెంట్స్తో ఎప్పుడన్నా దగ్గర కూర్చొని మాట్లాడారా? మీ పిల్లల తాతగారు అంటే మీ ఫాదర్, ఆయన పడుకొని ఉండగా అదే మంచం మీద కూర్చొని ఆయనతో మాట్లాడారా మీ పిల్లలు చూస్తూ ఉండగా? ఆడపిల్లలు ఎస్ అంటున్నారు, మగవాళ్ళు ఎవరు తలవపట్టలేదు. అసలు అంత పెద్దవాళ్ళైపోయారా మీరు? నా కొడుకు చూస్తూ ఉండగా నేను మా ఫాదర్తో నాన్న నీ కాళ్ళు నొక్కనా అని అడిగితే మా కొడుకు కూడా అర్థమవుతుంది, ఓహో ఫాదర్కి కాళ్ళు నొక్కితే బాగుంటుందేమో అని. చాలా సింపుల్. నాన్నగారి దగ్గర పెరిగాను, తాతగారి దగ్గర. దాదాపు 13 ఏళ్ల వరకు నేను మా ఫాదర్ని చూడలా. మ్యాక్సిమం చూస్తే 3-4 సార్లు చూసి ఉంటాను, అది కూడా ఒకరోజే చూశాను. మై ఫాదర్ అవాయిడెడ్ మీ టిల్ ఐ వాజ్ 13 years old. నేను 5వ క్లాస్ ఫెయిల్ అయినప్పుడు మా గ్రాండ్ ఫాదర్ జమ్మలమడుగు అనే ఊళ్ళో హెడ్ మాస్టర్ని ఇంటికి పిలిపించాడు. నా మనవాడిని ఎందుకు ఫెయిల్ చేసావు, పాస్ చేయి అన్నాడు. హెడ్ మాస్టర్ వణికిపోతున్నాడు. ఈయన డిప్యూటీ తహసీల్దార్, చిత్తం మహాప్రభు ప్రమోట్ చేస్తానన్నాడు. ఆ రకంగా నెక్స్ట్ ఇయర్కి ప్రమోట్ అయ్యాను. ఆ తర్వాత ఆయనకి ఆదోని అనే ఒక ఊరు ట్రాన్స్ఫర్ అయింది. అక్కడ మళ్ళీ 6వ క్లాస్ ఫెయిల్ అయ్యాను. మళ్ళీ హెడ్ మాస్టర్ ఇంటికి రమ్మన్నాడు. నా మనవాడిని ఎందుకు ఫెయిల్ చేసావు, పాస్ చేయి అన్నాడు. వీడిని నేను చచ్చినా చేయనండి అన్నాడు. ఈ దరిద్రుని పాస్ చేయడం కన్నా సూసైడ్ చేసుకోవడం, చచ్చిపోవడం బెటర్ అన్నాడు. ఎందుకన్నాడు? ఇద్దరికి పెద్ద గొడవ జరిగింది, నేను పక్కనే ఉన్నాను. వీడిని 4వ ఎక్కని చెప్పనండి పాస్ చేస్తా అన్నాడు హెడ్ మాస్టర్. నాకు బాగా నవ్వు వస్తుంది. 4వ ఎక్కం వస్తే నేనే పాస్ అయ్యాను, ఆయన పాస్ చేయడం ఏంటి? మనకి 4వ ఎక్కం కూడా రాదు. అది స్టేజ్. మా గ్రాండ్ ఫాదర్, ఆయన చదువు మీద నమ్మకం లేదు, కవి, పొయిట్రీ రాసేవాడు. నాతో పద్యాలు కంటతో పట్టించేవాడు. ఆపురి బాయకుండు మకరాంక శశాంక మనోజ్ఞమూర్తి దగ్గర నుంచి కమలాకుచ చూచుక కుంకుమతో దగ్గర వరకు, సిరికించప్పుడు శంకు చక్ర యుగముని దగ్గర నుంచి లావక్కింతీయులు ఇది ధైర్యం, అన్ని పద్యాలే. A+B² కూడా తెలియదు నాకు. ఆ సంవత్సరం ఆయన చచ్చిపోయాడు. ఎవరు? హెడ్ మాస్టర్ కాదండి, మా గ్రాండ్ ఫాదర్. అప్పుడు ఫస్ట్ టైం నేను అనంతపూర్ వెళ్ళాను. అక్కడ మా ఫాదర్ ఉన్నాడు. ఆశ్చర్యం వేసింది నాకు. ఈ స్టేజ్లో 1/10th రూమ్లో ఉండేవాళ్ళు. మొత్తం 5గురు, నా 3 బ్రదర్సు, మా అమ్మ నాన్న. మా ఫాదరు నన్ను ఎందుకు అవాయిడ్ చేశాడో అప్పుడు అర్థమైంది నాకు. అంత పేదరికంలో ఉండేవాడు. నేను మా అమ్మని అడిగా, ఏమిటి ఏం చేసేవాడు ఈయన అంటే, ఈయన ఫాదర్ చిన్నప్పుడు చచ్చిపోతే ఒక్కొక్క ఇల్లు క్లీన్ చేసుకుంటూ సర్వెంట్గా పనిచేసాడురా, చిన్న పాకలో ఉండేవాడు. నాకు డౌట్ వచ్చింది, మీ నాన్నేమో డిప్యూటీ తహసీల్దారు, ఈయనేమో పాకలో ఉండి ఇళ్లల్లో వర్క్ చేసుకుంటూ చదువుకోవడం, ఇదంతా ఏంటో అర్థం కాలేదు నాకంటే. కొంతకాలం ఉంటే నీకు అర్థమవుతుంది అంది. ఆ రోజు రాత్రి 1 గంటకి మెలకు వచ్చి చూస్తే మా ఫాదర్ ఏదో రాస్తున్నారు. ఏం రాస్తున్నారు నాన్నగారు అని అడిగా. మన దగ్గర టెక్స్ట్ పుస్తకాలు కొనడానికి డబ్బు లేదురా, అందుకని నీ పుస్తకాలన్నీ వైట్ పేపర్స్ మీద రాస్తున్నాను అన్నాడు. ఫస్ట్ షాక్ నాకు. మరుసటి రోజు దేవుడి ముందు దీపపు కుందిలో నూనె మాయమైంది, మంచి నూనె. ఎందుకు మాయమైందంటే నేనే తీసాను అన్న. ఎందుకు తీసావు అన్నాడు. తలకి రాసుకోవడానికి నూనె లేదు అందుకని తీసాను అన్నాడు. కొబ్బరి నూనె దొరకలేదు. అంత అవసరమా అన్నాడు. నూనె రాసుకోవడం అంత అవసరమా తలకి అన్నాడు. నానే అన్నాడు. తలనొప్పి వస్తే రాదు, ప్రాక్టీస్ చేయన్నాడు. నేను సరస్వతీదేవి టెంపుల్ కట్టానండి కాకినాడలో. ఆ టెంపుల్ మీద ప్రమాణం చేసి చెప్తున్నాను, ఆ రోజు నుంచి ఈ రోజు వరకు తల కొబ్బరి నూనె రాయలే. మ్యాక్సిమం 4 or 5 times రాసి ఉంటాను. 70 ఏళ్ల వయసులో నా నెత్తి మీద ఇంకా జుట్టు మిగిలి ఉండటానికి కారణం నా జీవితంలో నేను ఎప్పుడూ పారాషూట్ కొబ్బరి నూనె రాయకపోవటమే. దట్ ఈస్ ద సీక్రెట్ ఆఫ్ మై హెయిర్. నాకు చెప్పట్లేదు. ఏమీ లేదు ఆ ఇంట్లో. ఫ్యాన్ లేదు, వేడి నీళ్ళు లేవు, తిండి లేదు, ఏదో బతుకుతుండేవాళ్ళం అంత. మరుసటి రోజు పిలిచాడు, ఏరా నీకు 4వ ఎక్కం రాదంట కదా అన్నాడు. నాన్నగారు నాకు నిజం చెప్పాలంటే 4వ ఎక్కం కాదు, 2వ ఎక్కం కూడా రాదండి అన్న. 40 ఎక్కాలు కంటతో పట్టాలరా, అంతవరకు నీకు తిండి లేదు అన్నాడు. అక్కడ ఏదో పెద్ద తిండి ఉన్నట్టు. తిండి లేదు. మరుసటి రోజు సాయంత్రం వెళ్ళి 40 ఎక్కాలు వచ్చినాయా, 40 ఎక్కలు వచ్చినాయి నాన్నగారు. అమ్మ ఫోన్ ఆఫ్ చేయండి అమ్మ కొంచెం. నిజంగా 40 ఎక్కలు వచ్చినాయా, 40 ఎక్కం వచ్చిందా అని చెప్పు. 40 ఎక్కలు వచ్చినాయి. 23వ ఎక్కం చెప్పరా అన్నాడు. పైన చెప్పనా కింద నుంచి చెప్పనా అని అడిగాను. పొద్దున చెప్పాను, కింద నుంచి చెప్పన్నాడు. 23 10 230, 23 9 207, 23 8 184, 23 7 161, 23 6 138, 23 5 115, 23 4 92, 23 3 69, 23 7 46, 23 1 షాక్ అయిపోయాడు.
మరి నీ తెలివితేటలు ఉండి నువ్వు జీవితంలో ఎందుకురా ఇట్లా ఫెయిల్ అయిపోయావు 5వ క్లాస్ 6వ క్లాస్ అంటే, నాన్నగారు నాకు తెలివితేటలు లేవు, జ్ఞాపక శక్తి ఉంది. మీరు ఏ పద్యమైనా చెప్పండి చెప్పేస్తాను, నిజంగా చెప్తాను. 28 లైన్ల పద్యం చెప్తాను రా, ఎంతసేపు పడుతుంది నీకు? 5 hours పడుతున్నాను. పూత మెరుంగులున్ పసరుపోపబెడంగల చూపునట్టి వాకైతలు జగ్గు నిగ్గు నెనగావలె కమనన్ వలెన్ రాత్రియ్యన్ బవల్ మరుపురాని హొయ్యల్ చెలియార జంపుని దాతిరి దమ్మిచూలి తురకైవసపుంజ వరాలి భారతీ వధూటి తపనీయ గర్భనికటి భవదానను. ఇది అలసాని పెద్దను రాసిన 28 లైన్ల పద్యం చెప్పాడు. 6 గంటల తర్వాత వెళ్ళి చెప్పేశాను, జీవితంలో పైకి వస్తారా నువ్వు, తెలివితేటల సంగతి నేను చూసుకుంటానులే ఇంకా అన్నాడు. ఇంకా అక్కడి నుంచి స్టార్ట్ అయింది నా లైఫ్. ప్రతిరోజు 1 గంట చెప్పేవాడు నాకు పాఠం. అనంతపూర్ సాయిబాబా హై స్కూల్లో 7వ క్లాసు స్కూల్ రికార్డు బ్రేక్ చేశాను. ఇదంతా గర్వంగా చెప్పుకోవడం కదండి. ఒక మనిషి జీవితాన్ని ఎట్లా మార్చగలడు, ఒక మనిషి జీవితాన్ని ఎట్లా పాడు చేయడం అంటే తాతగారి గురించి చెప్పడం కాదు నా ఉద్దేశం. ఆయన స్కూల్ ఆఫ్ థాట్ వేరు, ఈయన స్కూల్ ఆఫ్ థాట్ వేరు. ఇంటర్మీడియట్ మంచి మార్కులతో కాలేజ్ ఫస్ట్ వచ్చిన తర్వాత ఎంబీబీఎస్ చదవాలా, ఇంజనీరింగ్ చదవాలా, ఐఐటి చదవాలా, దేనికి డబ్బులు లేవు మాకు. అందుకన్నా చీప్ కోర్స్ ఏంటంటే బీకామ్. అందుకని బీకామ్ చదివించాడు. బీకామ్ కాలేజ్ ఫస్ట్ వచ్చిన తర్వాత ఎంకామ్ చదవడానికి డబ్బు లేదు. అప్పటికే మా 3వ తమ్ముడు ఎంబీబీఎస్లోకి వస్తున్నాడు, మరి వాడు ఇంటెలిజెంట్. సో మా ఇద్దరిలో నన్ను చదివించాలా, మా 3వ తమ్ముడిని చదివించాలా అనేది కాన్ఫ్లిక్ట్. అప్పుడు చెప్పాడు, సీఏ చదవాలా, సీఏకి ఫీజు అక్కర్లేదు అని చెప్పి అలా సీఏలో జాయిన్ అయ్యాను. సీఏ 4 years కోర్స్ అండి, నాకు 3 yearsలో అయిపోయింది, 3 సంవత్సరాల్లో అయిపోయింది సీఏ. ఒక ఫాదర్ ఎలా మార్చగలడు మనిషిని అని చెప్పడానికి పేరెంటింగ్ కన్నా ఇంత గొప్ప ఉదాహరణ ఏం లేదండి. నేను కూడా మా అబ్బాయిని అట్లాగే మార్చాను. ఇంటర్మీడియట్ స్టేట్ ర్యాంక్ వచ్చిన తర్వాత ఉద్యోగంలో జాయిన్ చేశాను. ఎట్ ది ఏజ్ ఆఫ్ 17 హీ వాజ్ గోయింగ్ టు నాగార్జున పవర్ ప్రాజెక్ట్స్. మార్నింగ్ అంతా ఫ్యాక్టరీకి వెళ్ళి సాయంత్రం ఈవినింగ్ కాలేజీలో బీకామ్ ఆనర్స్ చదివాడు. బీకామ్ సీఏ సైమల్టేనియస్గా ఒకటేసారి అయిపోయింది. 22 ఏళ్ల వయసులో వరల్డ్ బ్యాంక్లో ఉద్యోగం వచ్చింది. 35 ఏళ్ల వయసు వచ్చేసరికి హీ బికమ్ ద మేనేజింగ్ డైరెక్టర్ ఆఫ్ ఎ వెరీ బిగ్ కంపెనీ. నౌ హిస్ ప్రెజెంట్ శాలరీ ఈజ్ 2,75 lakhs per annum, 2,75 లక్షలు. పొద్దున చెప్పాను పిల్లలకి, నాకు పెళ్ళి అయిన కొత్తలో సింగిల్ రూమ్లో నేను నా వైఫ్ పడుకుంటే బయట వరండాలో మా అమ్మ నాన్న తమ్ముళ్ళు పడుకునేవారు. పెళ్ళైన కొత్త కదా. మొన్న నేను సింగపూర్లో మా అబ్బాయి ఇంటికి వెళ్తే వాడి బెడ్రూమ్లో స్విమ్మింగ్ పూల్ ఉంది. మీ పిల్లలు ఒక్కళ్ళు బాగా చదువుకుంటే సింగిల్ బెడ్రూమ్ అంటే మీరు సింగిల్ బెడ్రూమ్లో ఉన్నారని కాదు, సింగిల్ బెడ్రూమ్ నుంచి స్విమ్మింగ్ పూల్ బెడ్రూమ్కి వెళ్ళొచ్చు అని చెప్పాను. దిస్ ఈజ్ వాట్ పేరెంటింగ్ ఈజ్. మీరు మీ పిల్లలతో ప్రొడక్టివ్గా ఎంతసేపు గడుపుతున్నారు? ప్రొడక్టివ్గా కలిసి టీవీ చూడటం, కలిసి సినిమా చూడటం కాదు. ప్రతి శనివారం కూర్చొని ఈ 6 రోజులు నువ్వేం చదివావరా అని అడుగుతున్నారా? వాళ్ళు చెప్పేది వింటున్నారా? ఒక పద్యం చెప్పరా అన్నారా? ఏమైనా చిన్న చిన్న లెక్కలు అడిగారా?